మలుపు టీవీ సమర్పణ. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం సృష్టించిన 23 లక్షల నగదు దొంగతనం కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ కేసులో 2 అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 22,91,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన అనికేత్ జయవంత్ బాబర్ ప్రస్తుతం ప్రొద్దుటూరులోని నాగులకట్ట సూపర్ బజార్ వీధిలో నివాసం ఉంటున్నారు. బంగారం కొనుగోలు కోసం తన వ్యాపార భాగస్వాములతో కలిసి 23 లక్షల నగదును సమకూర్చి ఇంట్లో భద్రపరిచారు. అయితే అదే ఇంట్లో గుమాస్తాగా పనిచేస్తూ నివాసం ఉంటున్న మహారాష్ట్రకు చెందిన ప్రద్మేష్ బాబాసాహెబ్ కోలి ఆ నగదు గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. ఈ డబ్బును అపహరించేందుకు తన స్నేహితుడు మిలింద్ చంద్రకాంత్ ఖండేకర్తో కలిసి పథకం రచించాడు. జూన్ 12వ తేదీ ఉదయం ఫిర్యాదుదారు ఇంటి బయటకు వెళ్లిన సమయంలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నిందితులు ఇంట్లో ఉన్న 23 లక్షల నగదును దొంగిలించి పరారయ్యారు. ఈ ఘటనపై జూన్ 13న పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసును సీరియస్ గా తీసుకున్న ప్రొద్దుటూరు ట్రీ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టి విశ్వసనీయ సమాచారంతో ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ వద్ద 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రామాంజనేయులు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్లో నిందితుల వద్ద నుంచి 22,91,000 నగదు మరియు కేసుకు సంబంధించిన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. త్వరితగతిన కేసును ఛేదించి భారీ మొత్తంలో నగదును రికవరీ చేసిన ప్రొద్దుటూరు తీరీ టౌన్ పోలీసులను స్థానికులు అభినందిస్తున్నారు. ఈ వివరాలు మలుపు టీవీ వీక్షిస్తున్నారు. నమస్కారం. సో మనకు 12th జూన్ మనకు ఒక కంప్లైంట్ వచ్చింది త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో. అప్రాక్సిమేట్లీ 23 lakhs ఎగ్జాక్ట్లీ 23 lakhs అమౌంట్ దొంగతనం జరిగింది అని. కంప్లైనెంట్ వాస్ అనికేత్ బాబర్. వాళ్ళు యాక్చువల్లీ నేటివ్ ఆఫ్ మహారాష్ట్ర. సో మనం ఇంటర్గేట్ చేసాము. ఇన్వెస్టిగేషన్ చేసినదిలో అనికేత్కు 2 అసోసియేట్స్ ఉన్నారు, చంద్రశేఖర్ అండ్ మిలింద్ చంద్రశేఖర్ అండ్ ప్రథమేష్ కోలి. వాళ్ళిద్దరూ అనికేత్తోనే కంప్లైంట్తోనే పనిచేస్తారు. అండ్ క్రైమ్ జరిగినదికి 2 రోజు ముందు అది ఆన్ 10th of June వీళ్ళకు ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్లో 23 lakhs గోల్డ్ బిజినెస్ ట్రాన్సాక్షన్లో 23 lakhs వచ్చింది. అది వీళ్ళు రెసిడెన్స్లోనే స్టోర్ చేసుకున్నారనేది ఇద్దరికి తెలిసిన తర్వాత వాళ్ళు ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేశారు. ఆన్ 12th కంప్లైనెంట్ బయట వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరూ తీసుకువెళ్ళి డిస్పోజ్ చేయడానికి ప్లాన్ చేశారు. మహారాష్ట్ర వెళ్ళడానికి కూడా ప్లాన్ చేశారు. బట్ మనం అప్పుడు ఫస్ట్ ఇనిషియల్లీ మనకు డౌట్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఇద్దరు అబ్స్కాండింగ్గా ఉన్నారు. మనం ప్రయత్నం చేసి టెక్నికల్ సర్వేలెన్స్ పెట్టాము వీళ్ళు నంబర్స్ అండ్ ఫోన్ IMEIs మీద. అండ్ మనకు ఈరోజు దొరికారు ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్లో. అండ్ వీఆర్ ఏబుల్ టు రికవర్ 22,91,000. దాంట్లో 9,000 వీళ్ళు ఆల్రెడీ ఖర్చు పెట్టారు. అండ్ ఇన్ దిస్ ఆపరేషన్ త్రీ టౌన్ సిఐ రామజుల గారు అండ్ SI సంజీవ్ రెడ్డి గారు అండ్ మహబూబ్ బాషా గారు మంచి పని చేశారు. అండ్ వీఆర్ ఏబుల్ టు రికవర్ క్లోజ్ టు 95% ఆఫ్ ద స్టోలన్ మనీ. అండ్ మై సిన్సియర్ కంగ్రాచులేషన్స్ టు మై టీమ్. అండ్ ఇది we have last 1 monthలో we have been able to recover a lot of property cases. So hopefully ఇప్పుడు వస్తున్న పాత కేసెస్ కూడా మనం వర్కౌట్ చేస్తున్నాము. We'll crack those cases also. Thank you.